హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రాహుల్, మహాదుర క్రియేషన్స్ 1.0 ఛానల్ మాది. ఇలా ఇంత డల్గా ఉన్నానంటే అనుకుంటున్నాను. చెప్పాను, కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకని కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా అయింది. దానివల్లనే కొంచెం డల్నెస్ అనేది కనబడుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, చాలా రోజుల నుంచి నేను ఒక్కడనే కనబడదా వీడియోలో, లేకపోతే మా చెల్లె కనబడుతుంది. మా మమ్మీ ఎప్పుడు కనబడరు. ఈసారి మా మమ్మీ కనబడడానికి కొంచెం ముందరికి వచ్చింది. అది కూడా నా కోసం కాదు, తన సేలింగ్ కోసం. ఏంటంటే మా మమ్మీ బేసికలీ టైలర్ అంటే తెలుసుగా, బట్టలు కుడుతుంది, మిషన్, లేడీస్ వర్క్ మొత్తం కుట్టేస్తుంది అన్నమాట. అయితే ఈ మన లేడీస్ ఎట్లా అంటే, ఇప్పుడు మన ఏది బట్టల షాపులలో ఉంటాయి చూడండి, రెడీమేడ్ మోడల్, ఆ మోడల్లో కట్ చేసి కానీ ఇంటి దగ్గరనే స్ట్రెచ్ చేసి ఇలా సేల్ చేస్తుంది. కొంచెం నీ వీడియోస్లో పెట్టరా, కొంచెం పాపులారిటీ వస్తుంది అని చెప్పడంతో నేను కూడా వీడియో ముందుకి ఆ ట్రెండ్ అనేది చూడడానికి చేయడానికి వచ్చిన. మమ్మీ ఇంకా హాయ్ ఫ్రెండ్స్, తినే మా మమ్మీ కుట్టిన డ్రెస్ ఇది. ఓకే, మొత్తం దగ్గర కనబడుతుందా? ఇలా లాంగ్గా చూడండి కొంచెం. మా చెల్ల ఫుడ్ తింటుంది అందులో. కింద వేస్తారా చూడండి. ఇంకా మోడల్స్, డిజైన్స్ బాగున్నాయి. అయితే ఇంకా ఇందులో ఉన్న విషయం ఏంటంటే, ఇప్పుడు అది అంబ్రెల్లా కటింగ్, క్లాత్ మాదే, స్ట్రెచ్చింగ్ కూడా మాదే. 1000కి 3 పీసెస్ ప్యూర్ కాటన్. అయితే అందులో ఇంకా మోడల్స్ కూడా కుడుతుంది. ఇప్పుడు ఈ అంబ్రెల్లా కాకుండా కొందరు టాప్స్ వేస్తారు, కొందరు మన ఉంటాయి రకరకాల డ్రెస్ మోడల్స్, అవన్నీ కూడా కుడతాను అన్నమాట. ఇలా దానికోసం వచ్చిన కొంచెం మా మమ్మీ కూడా ఎప్పటి నుంచి నడవాలి కాబట్టి చేయడానికి మెయిన్ ముఖ్యమైన రీజన్ ఏంటంటే, ఇప్పుడు మాట్లాడి మీ ముందరికి వచ్చి మాట్లాడడానికి, అది మిషన్ కోసం. సరే, ఇదే మా అమ్మ మిషన్ చూడండి. దీని మీద మేము చూడండి పెట్టుకుంటాము. మిషన్ తీరా ఉంచాం. పల్లికాయలు ఉంటాయి, తువాలలు ఉంటాయి. ఇక నేను దాని మీద కూర్చుని ఇప్పుడు వేరే మిషన్ అది అన్నిటికీ యూజ్ చేస్తా అంట. నేను కూర్చుంటాం, దాని మీద తింటాము, బట్టలు ఎండేస్తా, అన్నీ చేస్తా అట్లా. అయితే ఈ క్లాత్ అనేది మన లోకల్ నుంచి కూడా తేలేదు. హైదరాబాద్ దగ్గర ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఆ ప్లేస్కి వెళ్ళి క్లాతులు తెచ్చి కుట్టి అమ్మడం జరుగుతుంది. ఇప్పుడని కాదు, ప్రతిసారి, ఎప్పటి నుంచో. అప్పుడే ఇన్ని రోజులు ఉంది నేను వీడియో అనేది పెట్టలేదు. నాకంతా నేను పట్టించుకోలే ఏం వీడియో అది అని. ఇప్పుడు ప్రజెంట్ అయితే అది ఒక్కటి చూపెట్టినా, ఎందుకంటే రెగ్యులర్గా ఇండ్లల్లో కుట్టేవాళ్ళు, వేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే మా మమ్మీ దగ్గరికి వచ్చి పీస్ వర్క్ మనీ తీసుకువెళ్ళే వాళ్ళు చాలామంది కుట్టినట్టు కొనుక్కొని వెళ్ళిపోతారు. అదొక మోడల్ మిగిలిపోయింది. అది కూడా ఇంకా రేపో ఎల్లుండో అది కూడా ఎవరో తీసుకుని వెళ్ళిపోతారు. మీరు చూపెట్టడానికి ఇప్పుడు ఒక మోడల్ అయితే ఉన్నది అంతే. అది కాకుండా ఇంకా అన్ని కలర్స్ కూడా ఉన్నాయి చాలా. ఇప్పుడు అవన్నీ చూపెట్టాలంటే అంత నాకు టైం సరిపోదు. చాలా పెద్ద కలర్స్ అవన్నీ. కొన్ని చెప్పాలంటే, ఇప్పుడు ఇది ఎల్లో కదా, రెడ్, వైలెట్, బ్లూ, పింక్, కొన్ని ఇలా ఇంకా చాలా. అది కాకుండా ఏమో మళ్ళీ మా చెల్లి వచ్చింది. ఇంతసేపు నేను అన్నం తినను అని చెప్తే పట్టి అన్నం తినిపించింది నాకు. ఓకే, చెప్పు సరే గారి. ఎందుకు అట్లా చెప్తుంది అనుకుంటున్నారా? కూరలో కారం ఎక్కువైనట్టుంది అంటుంది, అందుకనే. ఓకే ఫ్రెండ్స్, ఇది
చూడండి మా ప్లేస్ వచ్చేసి బెల్లంపల్లి కన్నాల బస్తీ అన్నమాట. వచ్చేసి హనుమాన్ లేడీస్ టైలర్ అంటే ఎవరైనా చెప్తారు, ఒకసారి వచ్చి చూడండి. నచ్చితే తీసుకోండి, దానికోసం వచ్చి చూడండి ఒకసారి. మా ప్లేస్ వచ్చేది ఇది. లేదు క్లాతెస్ అయితే క్లాతులు బాగుంటాయి, ఎందుకంటే ఇది లోపల లైనింగ్ అనేది ఉండదు. ఇప్పుడు మన పంజాబ్ డ్రెస్సులు ఈ బయట స్ట్రెచ్ చేయించుకునే వాళ్ళు ఎలా అంటే పైన క్లాత్ పెట్టి లోపల క్లాత్ పెట్టి కుడతారు, కాకపోతే ఇది అలా ఉండదు. సింగిల్ క్లాత్ అన్నమాట, మొత్తం ప్యూర్ కాటన్. మీరు అంటారు కావచ్చు ప్యూర్ కాటన్ మరి పిండితో సింక్ అవుతుంది కావచ్చు, కలర్ పోతుంది కావచ్చు అని అంటే ఏది పోదు, కలర్ పోదు, సింక్ కాదు, ఏం కాదు. అదే అట్లా మధ్యలో మధ్యలో మా అమ్మ మాట్లాడదాం, మరి వీడియో ముందు వచ్చి మాట్లాడమంటేనే పట్టుకుంటుంది. తీసుకున్న వాళ్ళు చూడని వాళ్ళు అనేది మాట్లాడుతూ ఉంటుంది అట్లా. అది విషయం అన్నమాట. చూడండి రండి. చెప్పిన ప్లేస్ బెల్లంపల్లి కన్నాల బస్తీ. ఆయన ఇంతకుముందు మిర్చిలో రెండు వేరే మిర్చిలు లేకుండే ఏంటి గారెలు దొరికినాయి, ఒక్కడి కూడా వెళ్ళినారు మొత్తం మనిషికి 2. నారాయణ కూడా మెక్కేసింది. జ్వరం వచ్చింది అని ఏం తింటామని చెప్పి నారాయణ కూడా మెక్కేసింది. అట్లా అట్లా ఉంటుంది ముసలికు. ఇంకేంటి హాస్పిటల్ వెళ్ళాను, టాబ్లెట్స్ తీసుకున్నా, వచ్చిన చెప్పిన నేను తినను అనుకుంటా అంటే లేదు నువ్వు తినాలి అని చెప్పి కంపల్సరీ పట్టి మరి ఫుడ్ తినిపించి టాబ్లెట్స్ నేను వేసుకున్నా. పని చేయలేదు టాబ్లెట్స్, ఎందుకంటే మా చెల్లెట భయం టాబ్లెట్స్ వేసుకుంటా అంటే యాక్టివ్ అని ఉంచుతుంది బయటికి. ఇంక 2 రోజులు అనుకున్నారు, ఇలా ఫ్రైడే అంటే జస్ట్ 2 days, మండే వెళ్ళిపోతుంది కంప. నాకు మార్చి, ఏప్రిల్, మే, జూన్ నాకు టార్చర్ ప్రతిరోజు. ఏప్రిల్ అంటే ముందు నుంచే స్కూల్కి పోలే, ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఆయన స్కూల్కి ఏం పోవాలని చెప్పి స్కూల్కి పోలే, అందుకనే మార్చి అని చెప్తున్నా. లేకపోతే ఏప్రిల్ నుంచి, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు అయినా కూడా నాకు ప్రతిరోజు టార్చర్. రోజుకు 100 రూపాయలు బొక్కడానికి. అట్లా చాక్లెట్ అని, బిస్కెట్ అని, బజ్జీలని, ఎగ్ పప్పులని, కర్రీ పప్పులని, జ్యూసులని అన్నీ రోజుకు 100 రూపాయలు. తిన కాదు అని అంటుంది ఒకటి. నైట్లో కూడా పండుకున్న వాళ్ళే కర్రీ పప్పు కావాలి, రేపు ఎగ్ పప్పు కావాలి, రేపు ఏముంది ఫ్రెండ్స్, నేను తినా అంటే నేను ఎడ్లు తినేస్తా, దాంట్లో ఏమున్నది. ఓకేనా మరి, సీ యూ ఆల్, బాయ్.